తర్వాత ఎవ్వరు పబ్లిక్ ఫిగర్స్గా మీరు మారిన తర్వాత మీ మీద బోల్డ్ ఎనాలిసిస్లు వస్తాయి, మీ ప్రొఫెషన్ మీద బోల్డ్ ఎనాలిసిస్లు వస్తాయి, క్రిటిక్స్, గొడవ, గందరగోళం. ఇళ్లల్లో కూర్చున్న మామూలు సాదాసీదా మనుషులు కూడా తనికెళ్ళి బరిని బాగానే చేస్తాడు కనరా, బట్ ఎక్కువ రెగ్యులర్గా సినిమాల్లో ఉండే ఏదో వాళ్ళ వ్యాఖ్యానం వాళ్ళది ఏదో ఉంటుంది. ఇప్పుడు నీ కెరీర్ని నువ్వుగా జడ్జి చేసుకుంటే సక్సెస్ పర్సంటేజ్ ఎంత, ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఎంత బాబాయ్? నేను చాలా చిత్తశుద్ధితో, అంటే నా సినిమా ఫెయిల్ ఉండొచ్చు కానీ నా వేషం ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి. నేను ఏది చేసినా నా సిన్స్ 25 ఈ సినిమా అమ్మాయి ఏంట్రా లోపలికి ముందు ఒప్పుకునే ముందే ఆలోచించుకోవాలి తప్ప లోపలికి వెళ్ళాక నేను ఫస్ట్ స్క్రిప్ట్ చూస్తా, నేనేమన్నా సహాయం చేయగలను యాజ్ రైటర్, అవసరమైతే చేస్తా. ఆ సినిమా ఏం బాగు అంటే ప్రొడ్యూసర్ అన్నదాత నాకు, ఆయన ఎప్పుడూ రేటే ఆర్థిక. ఇప్పుడు మన అహో బ్రహ్మ ఓహో శిష్య అనే సినిమా, అతను ఎవరు ఆ డైరెక్టర్ గారి పేరు శివాజీ రాజా. మేము సినిమా అనుకున్నాం, ఆయన పోస్ట్ పోన్ 15 రోజులు అయింది. మేమిద్దరం సింగపూర్ ఫస్ట్ టైం విదేశాలు వెళ్ళడం అదే కారణం. 15 రోజులు తర్వాత వచ్చా చేశా. ఆయన నాకు ఒక 60,000 ఎంతో బ్యాలెన్స్ వైట్ అండ్ వైట్ వేసేవాడు. అవును, పాపం అతను డబ్బింగ్ ఆర్థికంగా కొంచెం కష్టాల్లో ఉన్నాడు, డబ్బింగ్ ఇచ్చే పరిస్థితి లేడు. అప్పుడు మనం అప్కమింగ్ సరే నాకు అర్థమైపోయింది. నేను ఫోన్ చేశాను గోపాలకృష్ణ గారు, నేను డబ్బింగ్ చెప్పేస్తాను సార్, ఎప్పుడు వస్తారు సార్, కారు కూడా పంపించలేని స్థితి, నేను ఆటోలో వెళ్ళిపోయాను, మొత్తం డబ్బింగ్ చెప్పేశాను. సార్ మీకు ఎప్పుడు వస్తే అప్పుడే ఉన్నాను. ఆ తర్వాత నాకు తెలిసింది ఎప్పుడైనా కనపడ్డా సరే కృతజ్ఞత భారంతో అలా ఉంగిపోతుండేవాడు. సార్ చిన్న విషయం సార్, మీకు అతను ఇవ్వలేకపోయాడు, తిరువీధి గోపాలకృష్ణ అతను ఇవ్వలేకపోయడం విషయం పక్కన పెడితే ఆ కృతజ్ఞత మాత్రం అతను జీవితాంతం ప్రకటించాడు. ఎక్కడ వెళ్ళినా సరే అది పెద్ద విషయం కూడా కాదు అప్పుడు. కానీ అతనికి ఎక్కువ కదా, నేను డబ్బింగ్ చెప్పను డబ్బులు ఇస్తేనే కానీ అదొక నరకం అయిపోయింది కదా అతను. చాలా జరుగుతాయి. తర్వాత నీకు నచ్చకుండా నువ్వు చేసిన క్యారెక్టర్ కానీ అంటే లోపలికి వెళ్ళాక తిట్టుకుని సరే ఒప్పుకున్నాం కదా, అది వైట్లసి కాదు చౌదరి చౌదరి వైవిఎస్ చౌదరి సినిమాకి నేను ఆలి అంట వెళ్ళే వరకు తెలియదుగా, చిన్న వేషం ఒక అన్న గెస్ట్ వేషం గురుగారు అంటే కొద్దిగా వేషం అమ్మ నాకు వాడు వేసాడేమో ఇంకా తగ్గముందు నాకు ఆలి వేసి ఉన్నాడేమో అనేది నేను ఫస్ట్ టైం. అబ్బా నాకు అసలు ఈ బాడీ షేమింగు, ఈ ట్రాన్స్జెండర్ ఇదంటే నాకు చాలా ఇబ్బంది. ఇది ఎందుకయ్యా అంటే లేదు సార్ ఒక్క సీనే పెద్ద ఒక బిట్టు ఇంత చేస్తే ఒక బిట్టు ఇద్దరు దొంగ మీద కూర్చొని ఏదో మొత్తానికి ఏం కామెడీ వెళ్ళిందో నా శార్థం ఏం తెలియదు కానీ ఒక ఆవిడే మహా అయితే ఆవిడే అయిపోయింది. బుట్టు జడ లిప్స్టిక్లు వికిలిగా ఉంది. సరే మొత్తానికి అయిపోయింది, వచ్చేసాం. అదే నా జీవితంలో ఇంకా ఫోన్లు అడుక్కు తింటున్నావా, ఆ వేషం వేయకపోతే వేయాలా, ఎంతగా కుర్తా ఒకటి కాదు, అప్రిషియేషన్స్ ఎన్ని వచ్చినా ఈ బూతులు తిట్టారు నన్ను. ఐ కాంట్ సే, ఎందుకంటే కమిట్ సినిమా లోపలికి వెళ్ళే ముందే రిజెక్షన్ ఏమైనా చేస్తే చేయాలి తప్ప ఒక్కసారి సెట్లోకి అడుగు పెట్టాక నో డిస్కషన్. వాడు ఏం చెప్తే అదే వాళ్ళు అంటే ముందే తెలియదు కదా మాకు. ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే మనకున్న స్నేహానికైతేనే చనువుకి ఏదో రాగానే బాస్ ఏదో చేయండి, మీరు బెటర్మెంట్ చేయండి ఇలా అంటారు తప్ప ఈ వేషం ఊహించంగా. అవును. ఇప్పుడు మిథునంకి ఇప్పుడు మీరు డైరెక్టర్గా స్టేజ్ మీద ప్రయోక్త, మీరు రంగస్థల ప్రయోక్త, లేదా తల్లవజ్జల సుందరం గారి ప్రయోక్త అయితే మీరు నటుడు, ఏదో మొత్తానికి ఆ దాంట్లో మీకైతే ప్రవేశం అయితే ఉంది రంగస్థలం కాలం నుంచి. కానీ మిథునం మీద ఎందుకు మీరు ల్యాండ్ అయ్యారు, అటువంటి కథ ఎందుకు తీసుకున్నారు, దానివల్ల మీకు ఏం లబ్ధి చేకూరింది చెప్పండి కెరీర్కి? చెప్తా. ఈ సినిమా ఎక్స్పెరిమెంట్స్ చేయడం నాటకాల్లో అయితే సినిమాలు నాకు ఇష్టం. మనం అనుకున్నంత మనం పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చేసాం, అందులో శరీరాలు అవన్నీ ఉన్నాయి, ఎక్కడ సినిమాల్లో కనపడవే, సింబాలికంగా చేయడం ఏమేమి ఉండవే ఎంతసేపు అని నాకు ఒక దుగ్ధం ఉండి, మనకి ఎలాగ సినిమాలు ఎవరు ఇవ్వడు కాబట్టి షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం మన పురుషం నా ప్రొడక్షన్ అని నేనే వికల్ప
అనే సంస్థ పెట్టి మా తమ్ముడు ప్రొడ్యూసర్గా ఫస్ట్ సిరా ఇంక్, అది 1,00,000 అనుకుంటే 3 లక్షలు అయింది. అలా ఉంటుందన్నమాట. అంటే మనం 30 లక్షలు పెడితే ₹1 కోటి అయ్యేదన్నమాట. అంతే, మనకు లెక్కలు లేవు. ఆ సినిమా ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడం చాలా ఒక విధంగా ఫస్ట్ సర్రియలిస్టిక్ సినిమా ఇన్ ఇండియా. తెలుగు కాదు, ఇండియా. రెండోది నాకు గుర్తుంది, ఎవరో మన నో స్మోకింగ్ అనే ఒక సినిమా ఉంటుంది. అందులో చివరికి ఇలా అంటే వాడికి వేళ్ళు ఉండవు, సంథింగ్ లేదు. చాలా తృప్తి, చాలా అవార్డ్స్ వచ్చాయి కొత్తగా, చాలా ఆశ్చర్యపోయే ఒక విధమైన ఒక కుదుపు. ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. నేను 2008లో ముంబై ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళా. నాది ఉంది అందులో షార్ట్ ఫిల్మ్. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ₹1,00,000, నందితా దాస్ అవార్డు, పెద్ద పెద్ద మహానుభావులు ఆర్ట్ చోట్ల. అది ఉత్సాహం ఇచ్చేసి నెక్స్ట్ బ్లూ క్రాస్ అని ఒక దానికి ప్రొడ్యూసర్ రాఘవేంద్రరావు గారు, ఆయన బాగుంది, ఆయన ఉదయం ఒక షార్ట్ ఫిల్మ్. మూడోది 1 మినిట్ సినిమా ఒకటి చేశా, ద లాస్ట్ ఫార్మర్. ఆ కథ ఇలా చెప్పగానే వివిఎన్ ఎక్సెప్ట్ అవునా, ఇది చాలా విచిత్రంగా ఉందండి, మీరు రేపు వచ్చి కెమెరాను మొత్తం అని నేను సప్లై చేస్తాను, మీరు తీసేసుకోండి. 1 మినిట్. తర్వాత కీ అని, దానికి వినాయక్ ప్రొడ్యూసర్. ఓకే, 1 మినిట్. నెక్స్ట్ మన జయలలిత హీరోయిన్, మన జయలలిత ఉందిగా, ఆవిడ కీ అని ఒక షార్ట్ ఫిల్మ్, ఆవిడ ప్రొడ్యూసర్. అందరూ వేరే వేరే ప్రొడ్యూసర్లతోటి ఒక 5-6 అన్ని ఇంటర్నేషనల్ అక్రమిడ్ షార్ట్ ఫిల్మ్స్. అతృప్తి అలా షార్ట్ ఫిల్మ్స్, పెద్ద సినిమాలు రావు కదా మీ మైండ్ అన్న క్రమంలో ఒక మనిషి నన్ను కలిసి, ఏమన్నా ఎప్పుడన్నా ఒక ₹1 కోటి చిన్న సినిమా బడ్జెట్ ఏమన్నా అంటే చెప్పండి నాకు అన్నాడు. నేను మిథునం ఎప్పుడో చదివా. అసలు ఇది తీస్తే అయితే ఇద్దరే ఆర్టిస్టు, ముగ్గురు ఆర్టిస్టులు యాక్చువల్గా కథలో, ఇంకో చిన్న కుర్రాడు కూడా వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్తారు. వాడిని కూడా తీసేసి ఊరికే సింగిల్ లైన్ ఆర్డర్ వేసుకొని ఇట్లా ఊహించా, ఇలా వేస్తే ఎలా ఉంటుంది, ప్రయోగం చేద్దాం, ఏముంది, కుక్కరోకో చేసాం. సిరా ఇద్దరే ఆర్టిస్టులు, నేను ఝాన్సీ. మీకు ఆ ఎక్స్పెరిమెంట్లు నీకు అలవాటు అయిపోయి ఇక నేను అనిపించింది ఇద్దరితో సినిమా, కాకపోతే ఇది కమర్షియల్ సినిమా, 2 గంటల పాటు 2 ఆర్టిస్టులు సాధ్యమా అని ఆలోచిస్తూ చూద్దాం ఊహాతోహానైతోనే పొద్దున్న ఫోన్ చేశా. తిరుపతిలో ఉండేవాడు ఆయన. నేను వెళ్ళాను, ఆయన వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. ఆ భీమాస్లో రూమ్ బుక్ చేశాడు. భరణ్ గారు, మనం ఇంటికి వెళ్ళి మంచి టిఫిన్ ఉందా చేసి వచ్చాక మీరు కట్ చెప్పండి, మనం ఓకే అని కాఫీ చెప్పాను. కాఫీ చెప్పి ఆర్డర్లో ఈ పాయింట్ చెప్పేశాను. ఆయన కళ్ళ నీళ్ళు తిరిగాయి. ఇంకా మనం ఇంటికి వెళ్ళక్కర్లేదండి, వీఆర్ డూయింగ్ ద ఫిలిం, ప్రొసీడ్. అట్లా మిథునం ఎక్కడి నుంచి వెతుక్కోవడం ఆర్టిస్టులు. నేను ఒకటి మాత్రం చాలా 24/7 1 ఇయర్ దాన్ని పనిచేసి 24/7 పొద్దున్న లేస్తూనే బాలసుబ్రహ్మణ్యం పళ్ళు బ్రష్తో తోమాలా, పందుం పొలతో, అట్లా మొదలెట్టింది నా జీవితం. అదే నాకు అర్థమైంది ఏమిటంటే 24/7 ఎవరు పని చేసినా బట్ రాజమౌళి అవుతాడు. ఇన్విటబుల్గా కష్టపడాలి. మైకిల్ ఆంజెలోని అబ్బా ఎట్లండి, హౌ కెన్ యూ డూ అంటే, నాలా ఎవడు పని చేసినా మైకిల్ ఆంజెలో అవుతాడు అని చెప్పాడు. అంత కష్టపడాలి, అఖండమైన ఇక మొత్తానికి. బాలు గారి మీద ఎలా అరైవ్ అయ్యారు అంటే యాక్చువల్గా దానికి మళ్ళా బోల్డ్ వేరే ఆర్టిస్టులు అనుకుని నేను చేద్దాం అనుకుని, లేదు బాలుగారు, బాపు గారేమో సన్నగా వేశాడు. నాకు భోజన ప్రియుడు అంటే చూడగానే కొంచెం లావుగా ఉంటే బాగుంటుంది, కామెడీ చేయాలని ఉద్దేశంతో నేనే వెళ్ళి అడిగా బాలుగారిని, అయ్యా ఇది కథ మీరు చేస్తారా అంటే, బ్రహ్మాండంగా ఉంది, కానీ నువ్వు ఆర్టిస్ట్ కదా, నువ్వే చేయొచ్చు కదా, నన్ను ఎందుకు పెడుతున్నావు అన్నాడు. అంటే నేనే చేస్తే, నేనే రాసి, నేనే తీసి, నేనే నన్ను చూడరేమోనండి, ఇంకా నేనే చూడాలి, అందుకని అలా జోకేస్తే తర్వాత మొత్తానికి పాపం లక్ష్మి గారు కూడా ఐ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ 1 ఇయర్ ఎక్స్ట్రాడినరీ. డైలాగ్ ఒకటి ఏంటంటే బాలుగారిది, భరణి, ఎప్పుడైనా నా జీవిత చరిత్ర రాస్తే మిథునానికి ముందు, మిథునానికి తర్వాత అని రాస్తాను. ఒక మహానుభావుడు, ఒక లెజెండ్ని డైరెక్ట్ చేసావు. అంతకన్నా లైఫ్లో లక్ష్మి గారు కూడా, లక్ష్మి గారు ఆఫ్ కోర్స్ అంటే కొన్ని షార్ట్ కట్ చెప్పడం మర్చిపోయాడంటే నేను వెళ్ళకూడదు అనుకునేవాడు. అలా ఆ సినిమాకి 3 సార్లు జరిగింది.
అవునా? అలా చూస్తూ ఆ పర్ఫార్మెన్స్కి ఏంటి ఏంటి నెక్స్ట్ ఏంటండి అనేది సరే కట్టాడు. అంత గొప్ప పర్ఫార్మెన్స్ నా జీవితానికి చాలు అనుకునేంత తృప్తి. ఈ సినిమా జరుగుతున్నప్పుడు తనిఖీల భరణి పూర్తిగా డైరెక్షన్ వెళ్ళిపోయాడు, క్యారెక్టర్లు చేయడంట అని కొన్ని క్యారెక్టర్లు మిస్ అయిపోయినావు తెలుసు. ఉండొచ్చు, ఎందుకంటే నేను చెప్పా కదా, అది మెంటల్గా ప్రిపేర్ అయిపోయా. ఏడాది పాటు నేనేమీ చేయను, చేస్తే ఇది చేయలేను. నాకు లక్షలు కోట్ల కన్నా కూడా ఇప్పుడు 2013లో ఆ సినిమా చేసినా కూడా ఇవాళటికి కూడా ఎవ్రీ డే 10 ఏళ్ళు మిథునం ప్రస్తావన రోజు ఉండదు. అవును, అది అందుకన్నా ఇంకా అదృష్టం. ఇప్పుడు కథల్లోనే అది ఒక గొప్ప కథ శ్రీరమణ్ రాసింది. కాన్సెప్ట్, కంటెంట్, మంచి కంటెంట్ చేసిన వాళ్ళిద్దరూ మంచి మహానుభావులు చేశారు. అసలు దానికి ఉన్న ప్రత్యేకతలు చాలా ఉన్నాయి మిథునంకి. నేను స్టిల్ రిమెంబర్ ఛాంబర్లో ప్రెస్ మీట్ అయినప్పుడు నువ్వు కళ్ళని నీళ్ళు పెట్టుకుని ఏడ్చేసావు. థియేటర్స్ గట్ట దొరకపోవడం, ఆ రిలీజు, ఆ టెన్షన్, అవన్నీ అవి ఇతి బాధలు. తర్వాత మళ్ళీ అంత అలాంటి సినిమా చేసాక కూడా మళ్ళీ డైరెక్షన్ చేస్తున్నావు అని అన్నారు. అయ్యేం లేదు, అలా మామూలుగా అంటూ ఉంటారు కదా. అది ఎలాగా దాని ఎఫెక్ట్ మళ్ళీ 1.5 year వరకు నేను ఏ సినిమాలు చేయలేదు. బట్ లక్కీగా మళ్ళీ అంత బిజీగాను ఉన్నాను. ఇప్పుడు కన్నడ చేస్తున్నాం, తెలుగు చేస్తున్నాం. నేను అప్పుడు కూడా చాలా మంది ఫీల్ అవ్వడం నాకు పర్సనల్గా తెలుసు. నేను అప్పుడు అస్సలు నో రిగ్రెట్. నీకు రిగ్రెట్ కాదు, నేను ఏంటంటే ఈయన ఒకడండి, ఎందుకంటే అతనికి డైరెక్షన్ అది కేవలం చాలా మంది డైరెక్టర్లు. ఇది ఎట్లా ఉంటుందంటే, మేము సాయిబాబా సినిమా చేస్తున్నప్పుడు నాగార్జున గారు గోపాల్ రెడ్డి గారిని ఏంటి అది సినిమా తీసేవాట కదా అంటే అతను పాపం సిగ్గుపడేవాడు. ఫ్లాప్ అయింది కదా. గోపాల్ రెడ్డి కెమెరామ్యాన్ సినిమా, గోపాల్ రెడ్డి గారు గొప్పగా ఆడలేదు, ఊహించినంత ఆడలేదేమో. అదే ఆటోగ్రాఫ్ అని నాకేసి తిరిగి, ఏమండి మీరు కూడా మిథునం తీస్తున్నారు, తేడా వస్తే ఇలాగే ఉంటుంది అన్నాడు. అవును, భయం వేసింది. నిజమే. కాకపోతే ఏమిటంటే ఇది ఆడిందా ఆడకపోయినా క్లైమ్డ్, దాదాపు 20-30 సార్లు టీవీలో వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా నాకు ఫస్ట్ ఇన్విటేషన్ ఏమిటంటే, సార్ మీరు ఒక్కరోజు మాతో కలిసి భోజనం చేస్తూ మిథునంలో ఒక సీన్ చూడండి చాలు. చూడు ఎంత గొప్ప విషయం ఏంటంటే, నీ రంగస్థల జీవితంలో ఒక్కొక్కరికో ఒక గార్ధబాండం ఇలాంటివన్నీ రాసి ఒక ప్రత్యేకమైన రంగస్థల రచయితగా పేరు తెచ్చుకున్నావు. ఇక్కడ ఊరికే ఏముంది, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెట్టి ప్రేమ అనే తర్వాత మీరు అనౌన్స్ చేసినట్టు కూడా ఉన్నారు కదా, జనార్దన్ మహర్షి ప్రేమయాత్రలకు బృందావనము, అది మళ్ళీ జరగలేదు. దాని తర్వాత మిథునం తర్వాత ఏదైనా ఇప్పుడు నీ జీవితం కూడా బాలుగారిదే కాదు, నీది కూడా మిథునం తర్వాత మిథునం ముందే లైఫ్. కానీ ఆ టైంలో మిథునం చేయడం అదేదో అసలు, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ ఎవరికి తెలియదు, షార్ట్ స్టోరీ కదా. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు, ఏంట్రా బాబు ఈ సినిమా, ఇద్దరి మీద సినిమా నిలబడిందంటే వాళ్ళు అన్ని 100 సినిమాలుగా ఆవిడ చేసింది, ఆయన అన్ని 100 సినిమాలకి డబ్బింగ్లు చెప్పాడు కాబట్టి వాళ్ళు నిలబెట్టగలిగారు. కానీ ఆ సినిమా ఊరికే అతను ఆనందరావా మీ ప్రొడ్యూసర్? ఆనందరావు లాస్ట్ ఇయర్ పోయారు ఆయన. అవునా? ఏళ్ళు వచ్చా. అయ్యో, శ్రీకాకుళం. ఆయన ఇంటి పేరు మైనప్పుడు ముయిదా ఆనందరావు, ఇప్పుడు మిథునం ఆనందరావు అయిపోయారు. శ్రీకాకుళం ఏదో అయింది ఎగ్జాక్ట్లీ, పావిల వలస, అక్కడే షూటింగ్ చేసి వాళ్ళు. అవును, అక్కడేదో ఒక ఎకరంలో మొక్కలనే పెంచాం మేము. ఆ మొక్కలు అవన్నీ పెంచి ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ గ్రేట్ నా జీవితంలో 100%. అదొక చంద్రయాన్. అంటే నువ్వు ఏది ఆ చంద్రయాన్. ఇప్పుడు గర్వపడి ఏదో వాళ్ళకి డబ్బులు కక్కుర్తిపడి సినిమా చేసాం, కాంప్రమైజ్ ఆ సినిమాకి నేను ₹1 తీసుకోలేదు యాజ్ అ డైరెక్టర్, అందరికి ఇప్పించాను. కానీ అంటే నాకు సినిమా ఇవ్వడమే గొప్ప కదా ప్రొడ్యూసర్ అనే ఉద్దేశంతో. అంటే బాబాయ్ నేను ఒక మాట అడుగుతాను ఊరికే మన ఆడియన్స్ ఇంట్రెస్ట్ కోసం, నువ్వు ఏడాది పాటు నువ్వు సినిమాలు చేయలే, దాని తర్వాత 1.5 సినిమాలు లేవు, ఈ సినిమాలకు డబ్బులు తీసుకోలేదు, మరి ఎలా బాబు? అదే కదా దాని పేరే పిచ్చి అంటే, దాని పేరు కదా వ్యసనం అంటే, అదే కదా ఇష్టం, ప్యాషన్. ఏముందిలే చాలు, దీనికి లిమిట్ ఏముంది? దానికి లిమిట్ ఏదిలే. బట్ అది నాకు ఇచ్చిన కిక్కు, అది ఇచ్చిన తృప్తి 100 కోట్లు సంపాదించిన రాదుగా. అవును, మనం అసలు మిథునం తలుచుకుంటేనే పులకరింత వస్తుంది. మరి యూఆర్ అప్రిషియేటెడ్ సో వైడ్లీ. ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేశ విదేశాలకు వెళ్ళినా కూడా నీ క్యారెక్టర్లన్నీ పక్కన పడేశారు, మిథునం పట్టుకున్నారు అందరూ. అలాంటిది ఒకటి నువ్వు సంపాదించుకోగలిగావు కెరీర్లో, అది చాలా గొప్ప విషయం.